తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రతపై వైఎస్ జగన్ నైతిక బాధ్యత వహించాలని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అమలాపురంలో కూటమి నాయకులతో సమావేశం నిర్వహించిన ఆయన డార్క్ రూమ్ పాలన చేసిన జగన్ చీకటి రాజకీయాలు మానుకోవాలన్నారు. వైసీపీ 151 కోట్ల సీట్ల నుంచి 11 సీట్లకు దిగజారిన జగన్ తీరు మారటం లేదని మంత్రి ఎద్దేవా చేశారు. అందులో భాగంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం విషయంలో పూర్తిగా కల్తీ ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ అసలు ఉపయోగించలేదు. దాంట్లో సింథటిక్ ఘీ మాత్రం ఉందని చెప్తుంటే దాన్ని కొంతకాలం అసలు అది క్లీన్ చిట్ ఇచ్చింది సిబిఐ సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. అది అబద్ధం అని తేలిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వింత వాదనకు దిగారు. ఆవు సరిగ్గా తినలేదు, ఆవు సరిగ్గా పాలు ఇవ్వలేదు, వింత వింత ఇవన్నీ చెప్తా ఉన్నారు. తర్వాత సుబ్బారెడ్డి గారు ముందుకొచ్చి వాస్తవం అది, దాంట్లో మా ప్రమేయం లేదని చెప్పుకొని వచ్చినా నైతిక బాధ్యత వహించవలసిన జగన్మోహన్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా ఉన్న ఆయన, అలాగే భూమి కరుణాకర్ రెడ్డి. దాని నుంచి ఎలా తప్పించుకోవాలా అని మళ్ళీ అంబటిని ఉపయోగించారు. బూతుల పంచాంగం మొదలెట్టాడు, లోపలికి వెళ్ళాడు. అయినా డైవర్ట్ అవ్వలేదు. ప్రజలందరూ కూడా మనోభావాలు దెబ్బతిని రోజుకొక కొత్త నిజాలు బయటపడుతున్న తరుణంలో మళ్ళీ అసెంబ్లీలోకి వెళ్ళి కౌన్సిల్లోకి వెళ్ళి చెప్పులతో వెంకటేశ్వర స్వామి ప్లకార్డులు పట్టుకోవటం, అవి విసరటం కూడా మనం చూసాం. కల్తీగళ్ళ తయారయ్యారు మొన్న 5 సంవత్సరాలు కూడా అన్ని కల్తీ. నెల్లూరు జిల్లా సైదాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న చాకనం గ్రామానికి చెందిన బంకాపూర్ శశి, తోటకూర సంతోషులను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అంబులెన్స్ లో గూడూరు ఏరియా హాస్పిటల్కి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేళ్ల కలుజులో పగిడి సుబ్రహ్మణ్యం, సన్నాఫ్ బ్రహ్మయ్య, ఇతను తిరగాబత్తిన శ్రీనివాసులు అనే పొలంలో పనిచేస్తూ ఉంటాడు. అతని డెడ్ బాడీ నీళ్లలో కాళ్ళు చేతులు కట్టి దానికి ఒక రాయి బిగించి నీళ్లలో పడేశారు. అది వాళ్ళ సిస్టర్ గమనించి మనకి పోలీస్ కేసులు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సైదాపురం పోలీస్ స్టేషన్లో ఆమె రిపోర్టు మేరకు 16/26 మర్డర్ కేసు నమోదైంది. ఆ కేసు విచారణలో ఈ రోజున 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లాలో సంచలనం క్రియేట్ చేసిన భర్త హత్య కేసు తీవ్ర దుమారాన్ని రేపింది. నెల్లూరు జిల్లాలో సంచలనం క్రియేట్ చేసిన భర్త హత్య కేసును రాపూర్ పోలీసులు ఛేదించారు. సైదాపురం మండలం ఆతూరుపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని హత్య చేసి మృతదేహాన్ని కాళ్ళు చేతులు కట్టి గోనె సంచిలో వేసి బండరాలతో మూటగట్టి కాల్వలో పడేసిన ఘటనలో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక జిల్లా ఎస్పీ అజిత వాచెన్ల ఆదేశాల మేరకు ఆత్మకూరు డీఎస్పీ పర్యవేక్షణలో రాపూరు సీఐ సత్యనారాయణ బృందం ప్రత్యేక దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించింది. ఎన్టీఆర్ జిల్లాలో గంజాయి కలకలం రేపింది. చందర్లపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో మిర్చి తోట మధ్య గంజాయి సాగు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు అనుమానంతో సమాచారం ఇవ్వగా పోలీసులు, రెవెన్యూ శాఖ సంయుక్తంగా దాడి నిర్వహించి గంజాయి సాగును గుర్తించారు. పొలంలో సాగు చేస్తున్న మొక్కలను ధ్వంసం చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సాగు చేస్తున్న 2 మహిళలతో పాటు కొనుగోలు చేసి సేవిస్తున్న ఒక మైనర్ బాలుడు సహా 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచార మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి కలకలం రేపింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. శిశువు మృతికి కారణమైన వైద్యున్ని వెంటనే సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మల్కాజిగూడ గ్రామానికి చెందిన నాన్కంపేట కళ్యాణి ఈ నెల 19న ప్రసవం కోసం యాచారం ప్రభుత్వ హాస్పిటల్కి చేరింది. అయితే వైద్యం వికటించి నవజాత శిశువు మృతి చెందిన ఘటన స్థానికంగా ఆగ్రవేశాలకు దారితీసింది. ఇక హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంచిగా ఉంది, అంతా ఓకే ఉంది, మేము చేయగలుగుతాం, మేము ఉంటాము, అన్ని విధాలా సహకరిస్తాము, ఏడికి పంపించేది లేదు, ఇక్కడ నేను 100% ఆమెకు సేఫ్ చేస్తామని వాళ్ళు అన్న తర్వాత లేదు మేడం మేము 100% మేము పోవాలి మేడం, ఇక్కడ ఫెసిలిటీస్ లేవు, స్కానింగ్ లేదు, మళ్ళీ బాబు పుట్టినా కానీ మళ్ళీ ఎమర్జెన్సీగా ఏమైనా ప్రాబ్లం అయినా కానీ చూసుకునే ఆప్షన్ లేదు మేడం అని మేము అన్నాం. ఏం కాదు, బాబు అంత సేఫ్ గానే ఉండు, అమ్మాయి సేఫ్ గానే ఉందని వాళ్ళు అన్న తర్వాత 2:30కి మేడం వెళ్ళిపోయింది. రాజలక్ష్మి మేడం సిస్టర్ల మీద హ్యాండ్ ఓవర్ చేసింది. చేస్తే ఆమె బేబీ ఏమనేది ఓన్లీ తలకాయ మాత్రమే ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయ్యే ఒకళ్ళ ఆడ తీయనికి ఆప్షన్ లేదు, మదర్ అనే మా వైఫ్ అనేది ఆక్సిజన్ అందుతలేదు. ఇటు సిచ్యువేషన్ అందులో స్టక్ అయిపోయినాక సిస్టర్లు కూడా ఎత్తేసేసి అప్పుడు లాస్ట్ అంబులెన్స్ అని అప్పుడు సిటీ పంపించాలి అంబులెన్స్ అని అన్నారు. ఆ మాట అయినా మీరు పోయి అంబులెన్స్ అతను అన్న దండం పెట్టంటే ఇమీడియట్లీ వచ్చి ఆయన సేఫ్ చేసిండు. ఆ బాబు ప్రాణం పోయింది, అమ్మాయి సేఫ్ అయిపోయింది. ఇది మంచిగానే ఉంది, అంతా ఓకే ఉంది, మేము చేయగలుగుతాం, మేము ఉంటాము. ఘటనపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రిని సందర్శించారు. డిఎంహెచ్ఓ లలితాదేవి, డిప్యూటీ డిఎంహెచ్ఓ లక్ష్మీప్రసన్న, డీసీహెచ్ఎస్ అనురాగిని, అలాగే గైనకాలజిస్ట్ జలజ ఆసుపత్రికి చేరుకుని వైద్య సిబ్బందిని, బాధిత కుటుంబ సభ్యులను, గ్రామస్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరత ఉన్నందున అంశం ప్రాథమికంగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రసవ సమయంలో వైద్య సేవల అంశాన్ని సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇకపై 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచార మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి కలకలం రేపింది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. శిశువు మృతికి కారణమైన వైద్యున్ని వెంటనే సస్పెండ్ చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మల్కాజిగూడ గ్రామానికి చెందిన నాన్కంపేట కళ్యాణి ఈ నెల 19న ప్రసవం కోసం యాచారం ప్రభుత్వ హాస్పిటల్కి చేరింది. అయితే వైద్యం వికటించి నవజాత శిశువు మృతి చెందిన ఘటన స్థానికంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. ఇక హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనపై స్పందించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆసుపత్రిని సందర్శించారు. డిఎంహెచ్ఓ లలితాదేవి, డిప్యూటీ డిఎంహెచ్ఓ లక్ష్మీప్రసన్న, అలాగే డీసీహెచ్ఎస్ అనురాగిని, గైనకాలజిస్ట్ జలజ ఆసుపత్రికి చేరుకుని వైద్య సిబ్బందిని, బాధిత కుటుంబ సభ్యులను, గ్రామస్తులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో వైద్య పరికరాల కొరత ఉన్నదన్న అంశం ప్రాథమికంగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రసవ సమయంలో వైద్య సేవల అంశాన్ని సమగ్రంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇకపై 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ర్యాలంపాడు గురుకుల పాఠశాల వేదికగా ఆదివారం జరగాల్సిన గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకే ప్రారంభం కావాల్సిన పరీక్ష గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుండి తమ పిల్లలను పరీక్షకు తీసుకొచ్చిన తల్లిదండ్రులు అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పాఠశాల గేటు ముందు బైఠాయించారు. ఎండలో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ర్యాలంపాడు గురుకుల పాఠశాల వేదికగా ఆదివారం జరగాల్సిన గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకే ప్రారంభం కావాల్సిన పరీక్ష గంటలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ప్రారంభం కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుండి తమ పిల్లలను పరీక్షకు తీసుకొచ్చిన తల్లిదండ్రులు అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ పాఠశాల గేటు ముందు బైఠాయించారు. ఎండలో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా నిర్వాహకులు సరైన సమాధానం
జరపకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కుమ్మెర మల్లన్న జాతరలో కుల వివక్షతతో రజక కుటుంబంపై దాడి చేసి పసిపాప మరణించడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జాతరకు వెళ్లిన గణేష్, మౌనిక దంపతుల 2 నెలల పసిబిడ్డ తల్లి చెల్లిపై దాడి చేయగా ఈ దాడిలో పాప ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని బీఎస్పీ జిల్లా నాయకులు గుర్రంరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కుమ్మెర అనే ఒక గ్రామంలో జాతర నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంతంలో అయితే ఎక్కడ దాడులు జరుగుతున్నాయంటే ఎక్కువగా ఎక్కడైతే బహుజనులు అధికారంలో లేరో, ఎక్కడైతే వాళ్ళకి అధికారం లేకుండా ఉన్నదో అక్కడే బహుజనులపై దాడులు జరుగుతున్నాయి. ఈ యొక్క దాడులలో ఎక్కువగా నష్టపోతున్నది ఎవరంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రమే నష్టపోతున్నారు. అయితే కుమ్మెర జాతరలో జరిగిన సంఘటన రాష్ట్రం మొత్తం కలిసివేస్తుంది. ఈ రోజు చిన్న పిల్లలను చూడకుండా 2 నెలల పాప కూడా సావుకు కారణమైన రెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలి. అక్కడున్న రజక సంఘం వాళ్ళు, రజక కులస్తులు కేవలం 100 రూపాయలకు ప్రాణం తీసిన ఏ ఒక్క నాయకులు ఉన్నారంటే అది కేవలం రెడ్డిలను గుర్తుపెట్టుకోవాలి. ఆ ఒక్క రెడ్డిలు 100 రూపాయలు అడిగిన వాళ్ళకి కేవలం రిసిప్ట్ అడిగితే అని నోటుకొచ్చిన బూతులు తిట్టి ఆ యొక్క చిన్న పాప కారణమైన నాయకులను వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ యొక్క రజక సంఘాలు వెళ్ళిన ఎస్సీలను కూడా అక్కడి నుంచి తోయడం, వాళ్ళని కొట్టి జరపడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు నైతికంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. అలాగే మా యొక్క బహుజన సమాజ్ పార్టీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం రజకుల పైన కాదు, ఎస్సీ ఎస్టీ బీసీల పైన తెలంగాణ మొత్తంలో దాడులు జరుగుతున్నాయి. జరిగినటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర అనే ఒక గ్రామంలో జాతర నిర్వహిస్తున్న తెలంగాణ ప్రాంతంలో అయితే ఎక్కడ దాడులు జరుగుతున్నాయంటే ఎక్కువగా ఎక్కడైతే బహుజనులు అధికారంలో లేరో